వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాటేజ్ ఇండస్ట్రీ అంటే కుటీర పరిశ్రమల్లాగా సమాజానికి ఉపయోగపడేటువంటి అన్ని వస్తువులను తయారు చేసే వ్యవస్థలు ఈ సమాజంలో ఉన్నాయి. అటువంటి కుటీర పరిశ్రమల్ని ఆయా వృత్తుల ద్వారా ఉత్పత్తి చేసేటువంటి వస్తువుల్ని పెద్ద ఎత్తున ఆదాయం సమకూరేటట్టుగా ప్రోత్సహించి వారికి ఆదాయ అవసరాలు తీర్చడం, అట్లాగే కాటేజ్ ఇండస్ట్రీని కూడా పెంచి ప్రోత్సహించడం వల్ల ఉద్యోగ వసతులు కూడా పెద్ద ఎత్తున దొరుకుతాయనేటువంటి ఆలోచనతో ఇవాళ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ శాఖ సంబంధించిన మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ 25వ తారీఖు నాడు మొదలుపెట్టి 29వ తారీఖు వరకు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. హైదరాబాద్ లాంటి మహానగరంలో పూర్తిగా యాంత్రిక జీవనానికి అలవాటు పడిపోయినటువంటి జీవితాల్లో యాంత్రిక పరమైనటువంటి వ్యవస్థలో కొంత బయటికి వచ్చి కుటీర పరిశ్రమల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తయారవుతున్నటువంటి ఈ ప్రకృతి పరంగా తయారవుతున్నటువంటి వస్తువుల్ని కొనుగోలు చేసి ఆరోగ్యకరంగా ఉండటానికి ఒక మంచి అవకాశాన్ని ఈరోజు బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగర ప్రజలకే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పిలిపిస్తా ఉన్నాం. ఇటువంటి ప్రకృతి పరంగా తయారయ్యేటువంటి వస్తువుల ప్రదర్శన ఒకటే కాకుండా వస్తువుల వాడకాన్ని కూడా పెంచాలని చెప్పి తద్వారా ఆరోగ్యంగా మన జీవితాలు ఉండటానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఆ రకంగా అట్లాగే వీటిని ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలు కూడా పెద్ద ఎత్తున సమాజంలో అనేక సంవత్సరాలుగా వీటి మీద ఆధారపడి ఉన్నటువంటి వర్గాలకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దీన్ని చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది తప్పనిసరిగా దీన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని. నాతో పాటు పాకిటి శ్రీహరి గారు వచ్చారు, లక్ష్మణ్ గారు ఉన్నారు, శంకర్ గారు ఉన్నారు, ఇంకా మన హస్తకళల సంస్థ చైర్మన్ గారు ఉన్నారు, అట్లాగే బీసీ వెల్ఫేర్ బీసీ కార్పొరేషన్ చైర్మన్ గారు ఉన్నారు, వివిధ యూత్ కాంగ్రెస్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గారు ఉన్నారు, అట్లాగే ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ గారు ఉన్నారు, ఇంకా రకరకాల సంస్థలకి వ్యవస్థలకు సంబంధించిన ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ గారు ఉన్నారు. ఇట్లా అనేక మంది ఈరోజు ప్రత్యేకంగా దీంట్లో పాల్గొని దీన్ని ప్రోత్సహించడం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని సంపూర్ణంగా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి దీనికి కావాల్సిన నిధులను కేటాయించడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ యావత్ కేబినెట్ కానీ ఇటువంటి వాటిని ప్రోత్సహించి ఆరోగ్యకరమైనటువంటి తెలంగాణని నిర్మించాలని ఆలోచనతో ముందుకు పోతాం. థ్యాంక్ యూ. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ప్రతి ఆషాఢ మాస బోనాలు జరిగే సందర్భంగా అన్ని కుల వృత్తులను ఆదరిస్తారు. ఎత్తుకునే బోనం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి వస్తువు గతంలో కుల వృత్తులకు సంబంధించిన తయారు చేసినటువంటివే. కుల వృత్తులను ప్రోత్సహించడం ద్వారా ఆ వృత్తి అంతరించిపోకుండా ఉండడంతో పాటుగా వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వృత్తులను కాపాడాలి, వాళ్ళందరికీ రక్షగా ఈ ప్రభుత్వం ఉండాలి అని ఆలోచన చేసినటువంటి బట్టి విక్రమార్క గారి ఆలోచన మేరకు మరొక సహచర మంత్రి బలహీన వర్గాల బిడ్డ వాకటి శ్రీహరి గారికి, మరొక సోదరి బలహీన వర్గాల మంత్రి కొండా సురేఖ గారికి, మిగతా సహచర మంత్రులందరి ప్రోత్సాహంతో, అదేవిధంగా గౌరవ శంకర్ గారు శాసనసభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, మా డిపార్ట్మెంట్ అధికారులందరి యొక్క సహకారంతో ఈరోజు ఇక్కడ బోనాలు జరిగే సందర్భంలో హైదరాబాద్ ప్రజలకు మట్టితో తయారు చేయబడినటువంటి బోనంతో పాటుగా బోనం జరిగే సందర్భంలో వాడేటువంటి అన్ని రకాల వస్తువులను
ఈ యొక్క ప్రదర్శనలో ఈ రోజు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీద ప్రారంభోత్సవం చేసుకున్నాం. నేను హైదరాబాద్ లో ఉన్నటువంటి అందరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. ఒక కుల వృత్తుల లేదా బలహీన వర్గాల పక్షాన మీరు మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికంగా పాత్రలో ఇతరత్ర వాడినా అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కానీ కొన్ని కనీసం పండుగల సందర్భంలో ఇటువంటి ప్రకృతి రీత్యా తయారు చేయబడినటువంటి కుల వృత్తులు చేసేటువంటి ఒక ఈ పాత్రల్ని లేదా ఈ యొక్క వస్తువులను వాడడం ద్వారా రెండు ప్రయోజనాలు. ఒకటి, మీ ఆరోగ్యము, కుల వృత్తిని ప్రోత్సహించడము, వాళ్ళకు ఆర్థికంగా సహకారం చేయడం. కాబట్టి నేను హైదరాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి ఈ అందరికీ అందుబాటులో ఉన్నటువంటి ఈ యొక్క హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లోపల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం పక్కనే ఈ రోజు ప్రారంభమైన ఈ స్టాల్స్ ను అందరూ ఆదరించి ఇక్కడ జరిగేటువంటి కుల వృత్తుల యొక్క తయారైనటువంటి పరికరాలను, వస్తువులను కొనుగోలు చేసి వాళ్ళని ప్రోత్సహించాలి, కుల వృత్తులను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నా. గౌరవ డిప్యూటీ సీఎం గారు మాట్లాడారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాటేజ్ ఇండస్ట్రీ అంటే కుటీర పరిశ్రమల్లాగా సమాజానికి ఉపయోగపడేటువంటి అన్ని వస్తువులను తయారు చేసే వ్యవస్థలు ఈ సమాజంలో ఉన్నాయి. అటువంటి కుటీర పరిశ్రమల్ని ఆయా వృత్తుల ద్వారా ఉత్పత్తి చేసేటువంటి వస్తువుల్ని పెద్ద ఎత్తున ఆదాయం సమకూరేటట్టుగా ప్రోత్సహించి వారికి ఆదాయ అవసరాలు తీర్చడం, అట్లాగే కాటేజ్ ఇండస్ట్రీని కూడా పెంచి ప్రోత్సహించడం వల్ల ఉద్యోగ వసతులు కూడా పెద్ద ఎత్తున దొరుకుతాయనేటువంటి ఆలోచనతో ఇవాళ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ శాఖ సంబంధించి మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ 25వ తారీఖు నాడు మొదలుపెట్టి 29వ తారీఖు వరకు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. హైదరాబాద్ లాంటి మహానగరంలో పూర్తిగా యాంత్రిక జీవనానికి అలవాటు పడిపోయినటువంటి జీవితాల్లో యాంత్రిక పరమైనటువంటి వ్యవస్థలో కొంత బయటికి వచ్చి కుటీర పరిశ్రమల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తయారవుతున్నటువంటి ఈ ప్రకృతి పరంగా తయారవుతున్నటువంటి వస్తువుల్ని కొనుగోలు చేసి ఆరోగ్యకరంగా ఉండటానికి ఒక మంచి అవకాశాన్ని ఈరోజు బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగర ప్రజలకే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పిలిపిస్తా ఉన్నాం. ఇటువంటి ప్రకృతి పరంగా తయారయ్యేటువంటి వస్తువుల ప్రదర్శన ఒకటే కాకుండా వస్తువుల వాడకాన్ని కూడా పెంచాలని చెప్పి తద్వారా ఆరోగ్యంగా మన జీవితాలు ఉండటానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఆ రకంగా అట్లాగే వీటిని ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలు కూడా పెద్ద ఎత్తున సమాజంలో అనేక సంవత్సరాలుగా వీటి మీద ఆధారపడి ఉన్నటువంటి వర్గాలకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దీన్ని చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది తప్పనిసరిగా దీన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని. నాతో పాటు పాకిటి శ్రీహరి గారు వచ్చారు, లక్ష్మణ్ గారు ఉన్నారు, శంకర్ గారు ఉన్నారు, ఇంకా మన హస్తకళల సంస్థ చైర్మన్ గారు ఉన్నారు, అట్లాగే బీసీ వెల్ఫేర్ బీసీ కార్పొరేషన్ చైర్మన్ గారు ఉన్నారు, వివిధ యూత్ కాంగ్రెస్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గారు ఉన్నారు, అట్లాగే ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ గారు ఉన్నారు, ఇంకా రకరకాల సంస్థలకు వ్యవస్థలకు సంబంధించిన ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ గారు ఉన్నారు. ఇట్లా అనేక మంది ఈరోజు ప్రత్యేకంగా దీంట్లో పాల్గొని దీన్ని ప్రోత్సహించడం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని సంపూర్ణంగా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి దీనికి కావాల్సిన నిధులను కేటాయించడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ యావత్ కేబినెట్ కానీ ఇటువంటి వాటిని ప్రోత్సహించి ఆరోగ్యకరమైనటువంటి తెలంగాణని నిర్మించాలని ముందుకు పోతాం. థ్యాంక్ యూ.